ఫ్రెండ్స్, వాయిస్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. శరీరంలో వేడి నిమిషాల్లో తగ్గాలంటే ఇది తాగితే సరి. వేసవికాలం వచ్చేసింది. ఎండలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ ఎండల వేడి నుంచి తప్పించుకోవటానికి అందరూ డ్రింక్స్ ఎక్కువగా తాగేస్తూ ఉంటారు. అయితే అలా ఎక్కువగా డ్రింక్స్ తాగటం అనారోగ్యానికి దారితీస్తుంది. అందువలన ఈ ఎండల వేడి నుంచి బయటపడటానికి మరియు శరీరంలో వేడి తగ్గడానికి ఒక అద్భుతమైన డ్రింక్ ఉంది. ఈరోజు ఆ డ్రింక్ ఎలా తయారు చేయాలో వివరంగా తెలుసుకుందాం. ఈ డ్రింక్ తయారు చేయడానికి సబ్జా గింజలను, నిమ్మకాయని ఉపయోగిస్తున్నాం. ఒకప్పుడు వేడి చేసిందంటే సబ్జా గింజల పానీయాన్ని తాగేవారు. ఇప్పుడు చాలామందికి సబ్జా గింజలంటే ఏమిటో కూడా తెలియదు. శరీరంలో వేడి తగ్గించడానికి సబ్జా గింజలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇప్పుడు మనం తయారు చేసే డ్రింక్ పేరు సబ్జా లెమన్ డ్రింక్. ఈ డ్రింక్ తయారు చేయడానికి కేవలం 4 ఇంగ్రీడియంట్స్ అవసరమవుతాయి. మొదటి ఇంగ్రీడియంట్ సబ్జా గింజలు. సబ్జా గింజలు ఒక 2 స్పూన్లు సరిపోతాయి. ఒక బౌల్ తీసుకుని 2 స్పూన్లు సబ్జా గింజలను వేయాలి. దానిలో అరకప్పు నీటిని వేయాలి. ఒకసారి స్పూన్తో బాగా కలిపి ఒక అరగంట అలా వదిలేయాలి. ఒక అరగంట అలా వదిలేస్తే సబ్జా గింజలు బాగా ఉబ్బి జెల్లీలా తయారవుతాయి. చూసారుగా, ఒక అరగంట అయ్యాక సబ్జా గింజల జెల్లీలా ఎలా తయారయ్యాయో. ఇక రెండో ఇంగ్రీడియంట్ కల్లుప్పు. కల్లుప్పు అయినా వాడవచ్చు, లేదా నల్ల ఉప్పు అయినా వాడవచ్చు. మనకి ఏది అందుబాటులో ఉంటే అది వాడుకోవచ్చు. ఇక మూడో ఇంగ్రీడియంట్ కండ చక్కెర లేదా పంచదార. కండ చక్కెర పెద్ద పెద్ద పలుకులుగా దొరుకుతుంది. అందువల్ల కండ చక్కెర వాడితే కనుక కొంచెం రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నాలుగో ఇంగ్రీడియంట్ నిమ్మకాయ. పెద్ద నిమ్మకాయ అయితే ఒకటి సరిపోతుంది. చిన్న నిమ్మకాయ అయితే 2 నిమ్మకాయలు తీసుకోండి. ఇక డ్రింక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఒక పెద్ద బౌల్ తీసుకుని 2 కప్పుల నీటిని పోయాలి. ఈ నీటిలో ఒక 3 స్పూన్లు పంచదార వేయాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక అర స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. పంచదార శరీరంలో వేడిని తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక ఇప్పుడు మనం కల్లు ఉప్పు 1/2 స్పూన్ వేసుకుందాం. నల్ల ఉప్పు వాడితే కనుక నల్ల ఉప్పును కూడా ఒక 1/2 స్పూన్ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నిమ్మరసం పిండాలి. నేను పెద్ద నిమ్మకాయ ఒకటి తీసుకున్నాను. చిన్న నిమ్మకాయలు అయితే 2 తీసుకోండి. ఇప్పుడు కల్లు ఉప్పు, పంచదార, నిమ్మకాయ నీటిలో బాగా కలిసేలాగా కలపాలి. నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజలను ఒక 2 నుంచి 3 స్పూన్లు వేసి బాగా కలపాలి. సబ్జా గింజలు ఇష్టమైన వాళ్ళు ఎక్స్ట్రా ఒక స్పూన్ వేసుకున్నా పర్వాలేదు. చూసారుగా, బాగా కలిసిపోయింది. సబ్జా లెమన్ డ్రింక్ రెడీ అయినట్టే. ఇప్పుడు మనం గ్లాసుల్లో సర్వ్ చేయడానికి రెడీ. ఈ సబ్జా గింజల పానీయం కేవలం చలువ చేయటం మాత్రమే కాకుండా మన శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేస్తుంది. అధిక బరువు, మలబద్ధకం, డీహైడ్రేషన్, మధుమేహం వంటి ఎన్నో అనారోగ్య సమస్యలకు మంచి మందుగా పనిచేస్తుంది. సబ్జా గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. రోజు సబ్జా గింజల పానీయం తాగితే మలబద్ధకం సమస్య కూడా ఉండదు. శరీరంలో వ్యర్థాలన్నీ బయటకు పోతాయి. జీర్ణ సంబంధమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. పిల్లలకు ప్రతిరోజు ఇస్తే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు. చూసారుగా ఫ్రెండ్స్, సబ్జా లెమన్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో. ఈ వేసవి కాలంలో మీరు కూడా ఈ డ్రింక్ తాగి చలవ చేసేలా చూసుకోండి. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.